said, this man is a worshipper of the sun. Now, and he's gone blind. నేను చెప్పాను, ఇతడు సూర్యుని ఆరాధించే వ్యక్తి, అతను గుడ్డివాడైపోయాడు. I said, now, there's the Mohammedan priest. నే అడిగాను ఇలాగా, మహమ్మదీయ పూజారులు ఇక్కడ ఉన్నారు. And there's the priest of the Sikhs, Jains, and the different types of religion, Buddha. శక్తిలు, జైనులు, బౌద్ధులు, పరిపరి విధాల మతాలకు సంబంధించిన పూజారులు ఉన్నారు. Now, this man wants to receive his sight. ఈ మనుషుడు చూపు కావాలని కోరుకుంటున్నాడు. Now, you would say that he worshiped the creation instead of the creator. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించాడు ఇతడు అని మీరు చెప్పవచ్చు. I believe that too. But here we sit tonight. నేను కూడా అదే నమ్ముతున్నాను. అయితే మనం ఇక్కడ ఈ రాత్రి కుడికలో ఉన్నాము. I said, and today I was entertained in the Jain's temple where 17 different religions was there to interview me, and every one of them against Christ. Every one. గా నేను ఇలా చెప్పాను, ఈ రోజు నేను మర్యాదపూర్వకమైన ఆహ్వానముతో జైను దేవాలయంలో నేను ఆహ్వానించబడ్డాను. నన్ను ఇక్కడ సమావేశ సందర్శకులు చేయుటకై 17 రకాల మతాల వారెక్కడ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ క్రీస్తుకు వ్యతిరేక్తమైన వారే. And I said, now, and many of you men was down there. నేను అడిగాను, అక్కడున్న ఈ వ్యక్తి మీలో చాలా మందికి తెలుసు. Now, if Christ is so wrong, then this man wants to be right. క్రీస్తు తప్పిదస్తుడైతే అలాంటప్పుడు ఈ మనిషి నిజమే కోరుకుంటున్నాడు. And surely the God of creation who made the world will be the only one who can give him his sight. నిశ్చయంగా లోకమును కలుగు చేసిన సృష్టికర్తకు దేవుడు ఆయన మాత్రమే ఇతనికి చూపు ఇవ్వగలడు. That's reasonable. అదే న్యాయమైనది. And I said, now if any of you people, the Mohammedan here is the leading religion. నేను అన్నాను, సరే మరి నాయకత్వంలో ముందున్న మహమ్మదీయులలో మీరెవరైనా, if the Mohammedan priest will come here and give him his sight, then I'll follow Mohammedan. మహమ్మదీయుల పూజారి ఇక్కడికి వచ్చి ఇతనికి చూపు ఇవ్వగలిగితే నేనెప్పుడు మహమ్మదీయులను వెంబడిస్తాను. Or if the Buddha priest will come give him his sight. లేకుంటే బౌద్ధ మత పూజారి వచ్చి ఇతనికి దృష్టి ఇవ్వగలిగితేనట్లయితే, but let the God who made him, అయితే ఇతన్ని సృష్టించిన దేవుడు, the God, somebody's God somewhere, because there has to be. We can't have a creation without a creator. దేవుడు, ఇంకొకరి దేవుడు ఇంకొక చోట ఉంటున్నాడు. ఎందుకంటే అలా ఉండవలసి ఉన్నది. సృష్టికర్త లేకుండా సృష్టి మనకు లేదు. And it'll take a creator to create sight in these eyes. ఈ కళ్ళలో దృష్టి కలుగు చేయడానికి అది సృష్టికర్తను తీసుకురావాల్సి ఉంటుంది. He's been blind 20 years from looking at the sun, thinking he'd go to heaven if he did it. 20 సంవత్సరాల నుండి గుడ్డివానిగానే ఉంటూ సూర్యుడి వైపు చూస్తూ అలా చేస్తూ పరలోకానికి వెళ్తాడు అని అనుకుంటున్నాడు. The man ignorantly done that. ఈ మనుషుడు అవివేకంతో అలా చేశాడు. I said, what would you Buddha priests do? నేను అడిగాను, బౌద్ధ పూజారులని మీరేమి చేస్తారు? You just change his way of thinking. You'd say he's wrong. అతని ఆలోచనలు మారుస్తారు. అతడు తప్పిదస్తుడని మీరు చెప్తారు. They worship their dead ancestors. మీరు చనిపోయిన తమ పితరుల పూజలు చేస్తారు. Now I said, you'd say he was wrong. నేను అన్నాను, అతడు తప్పిదస్తుడని, తప్పు చేస్తాడని మీరు తలస్తారు. But what would you do? You'd change his way of thinking. అయితే మీరేమి చేస్తారు? అతని తలంచే తలంపు మారుస్తారు. Now I said, what would the Mohammedan do? Change his way of thinking. నేను అడిగాను, మహమ్మదీయులని మీరేమి చేస్తారు? అతని తలంపులను మారుస్తారు. The Sikhs, Jains, and so forth change your way of thinking. శక్తిలు, జైనులు మొదలగు వారు వారి ఆలోచనలు మారుస్తారు. I said, we have the same thing in the United States. నేను చెప్పాను, అమెరికా సంయుక్త రాష్ట్రములో మేము అదే చేస్తాము. The Methodists all want to make all the Baptists become Methodists. మెథడిస్టులు బాప్టిస్టులందరినీ మెథడిస్టులుగా కావాలని చేస్తారు. The Pentecostal wants to take all the Methodists and make them Pentecostals. పెంతికోస్తు వారు మెథడిస్టులందరినీ తీసుకుని పెంతికోస్తులుగా చేస్తారు. It's a change of thought. అది తలంపులు మార్చడమే. But that's not what we're talking about. అలాంటి దాని గురించి కాదు మేము మాట్లాడుతున్నది. We're talking about God the Creator.
సృష్టికర్త అయిన దేవుని గురించి మేము మాట్లాడుతున్నాము. And I said, surely the Creator would speak. నేను చెప్పాను, సృష్టికర్త తప్పక మాట్లాడుతాడు. I wouldn't have said that if that vision hadn't have been there, by no means. మరి అక్కడ ఆ దర్శనం లేకపోతే నేనే విధంగా కూడా అది చెప్పేవాడును కాదు. Now I said, now if the one that let him be God come give him his sight. నేనన్నాను, ఆ ఒక్కడే అయితే ఆయనే దేవుడై ఉండి వచ్చి అతనికి చూపు దయచేయును. Now I said, now I challenge any priest or raja. నేను చెప్పాను, ఏ పూజారినైనా లేక రాజానైనా నేను సవాలు చేస్తున్నాను. Or holy man or any what it might be. పవిత్ర మనిషి అయినా లేక అది ఎవరైనప్పటికీ సవాలు చేస్తున్నాను. Come give him his sight and I'll follow your philosophy. You've made a convert. వచ్చి అతనికి చూపును అనుగ్రహించవచ్చు. నీ తాత్వికాన్ని నేను వెంబడిస్తాను. నీ ఒకరి మార్చిన వాడవుతావు. That is the quietest bunch of people I ever heard. Nobody did it. మూకముడిగా నిశ్శబ్దంగా ప్రజలు ఉండిపోయారు. చూసారా, ఎవరు చేయలేదు. I said, what you so quiet about? ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అని అడిగాను. I said, the reason you are is because you can't do it and neither can I. నేను చెప్పాను, ఎందుకు అలా ఉన్నారంటే మీరు అది చేయలేరు కాబట్టి నేను అది చేయలేను. But the God of heaven who raised up his son Jesus Christ, whose servant we are. ఎవరైతే తన కుమారుని యేసుక్రీస్తును తిరిగి లేపారో అట్టి ఆకాశమందున దేవుని దాసులము మేము, has just showed me a vision that the man's going to receive his sight. ఈ మనిషి చూపు పొందినట్లుగా ఆయనే దర్శనము ద్వారా నాకు చూయించారు. చూశారా? I said, now, if that be not so, then you can order me out of India. నేను అన్నాను, అది అలా జరగకపోతే అప్పుడు ఇండియాని విడిచి వెళ్ళిపో అని మీరు ఆజ్ఞాపించవచ్చు. But if it is so, every one of you owe your life to Jesus Christ. అయితే అది జరిగినట్లయితే మీరందరూ మీ జీవితాలు యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకోనండి. I would like to ask you, how many in here will give your life to Christ if this blind man receives his sight? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ గుడ్డివాడైన ఈ మనుష్యుడు చూపు పొందినట్లయితే ఇక్కడున్న మీలో ఎంతమంది మీ జీవితాలు క్రీస్తుకు సమర్పణ చేసుకుంటారు? You see your priest. Nobody comes up here. మీ మత గురువులు అనగా మీ పూజలు ఎవరు ఇక్కడికి రాలేదు? Why don't they come if they've told you the religion is so big and so great? వారి యొక్క మతము చాలా పెద్దది, ఎంతో గొప్పది అనే వారు మీకు చెప్పుచున్నప్పుడు వారు ఎందుకు రారు? Why don't somebody come and say something? ఎవరైనా వచ్చి ఏదైనా వారెందుకు చెప్పకూడదు? Nobody come. ఎవరు రాలేదు. I said, then you people out there, if you see this blind man standing here, అక్కడున్న వారు, మీరు ఇక్కడ నిలబడి ఉన్న ఈ మనుష్యుడు గుడ్డివాడని మీరు చూస్తున్నారు. and up come a doctor to examine his eyes. He shook his head. He said, he's blind. అక్కడ ఒక వైద్యుడు వాని కళ్ళు పరీక్ష చేయడానికి వచ్చాడు. ఇతను గుడ్డివాడు అని తలూపి చెప్పాడు. And so I said, certainly he's blind. నేను అన్నాను, నిజంగా అతను గుడ్డివాడే. But I said, if God gives him his sight, how many of you will serve Jesus Christ? అయితే నేను అడిగాను, దేవుడు ఇతనికి చూపును దయచేసినట్లయితే మీలో ఎంతమంది యేసు క్రీస్తును సేవిస్తారు అని. Just as far as I could see, oceans of black hands. చూడగలిగినంత వరకు దూరములో మహాసముద్రాటి నల్లటి చేతులు కనిపిస్తున్నవి. Turned to the man and said, Lord Jesus, let it be known that thou art God. అతని వైపు తిరిగి చెప్పాను, ప్రభువైన యేసు, నీవే దేవుడు అని తెలియబడును కాక. The man grabbed me around the neck. ఆ మనుషుడు నా మెడని గట్టిగా పట్టుకున్నాడు. And there sat the mayor of Bombay sitting there, grabbed him around the neck, see as good as anybody could. అక్కడ బొంబాయి నగర మేయర్ కూర్చొని ఉన్నారు.